హే బ్యూటిఫుల్ పీపుల్, ఎలా ఉన్నారు? సో మనం రీసెంట్ టైమ్స్ లో చూసుకుంటే బేసిక్ టర్మ్స్ అని కవర్ చేసాం డేటింగ్ లైఫ్ లో. డేటింగ్ మైండ్ సెట్ అంటే ఏంటి, టీజింగ్ అంటే ఏంటి, అమ్మాయితో ఫ్లర్ట్ ఎలా చేయాలి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ హర్ వాయిస్ ఇస్ వర్డ్స్. నేను మోడర్న్ డేటింగ్ లైఫ్ మీద కూడా ఒక వీడియో చేశాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. సో ఇవాళ మనం ఏం మాట్లాడుకుంటున్నామంటే మీకు ఒక స్ట్రాటజీ నేను షేర్ చేస్తున్నాను. సో ఇది ఒక కరెక్ట్ మీ డేటింగ్ టేస్ట్ కి సరిపోయే అమ్మాయిని మీకు పరిచయం చేస్తుంది. ఎస్, స్ట్రాటజీని మీరు అప్లై చేయొచ్చు, ఎందుకంటే ఇది చాలా రియాలిటీకి దగ్గరగా ఉంటుంది. నో ఫేక్ ప్రామిసెస్ అండ్ ట్రస్ట్ దిస్ స్ట్రాటజీ. సో స్ట్రాటజీ మనం స్టార్ట్ చేసే ముందు మనం ఉమెన్ ని స్టడీ చేయాలి. బేసిక్ గా ఉమెన్ ఇక్కడ 3 కేటగిరీ కింద విభజించబడ్డారు. నువ్వు కలిసే ఏ అమ్మాయి అయినా ఈ 3 కేటగిరీకి సంబంధించిన అమ్మాయి అయి ఉంటుంది. సో స్ట్రాటజీ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ కేటగిరీ పీపుల్ మనం అన్రిసెప్టివ్ ఉమెన్. ఈ అన్రిసెప్టివ్ ఉమెన్ గురించి నేను మాట్లాడతాను ఈ వీడియోలో. రిమైనింగ్ 2 కేటగిరీస్ ఇంకో షార్ట్ వీడియోలో వస్తుంది. సో ఎందుకు ఈ అన్రిసెప్టివ్ ఉమెన్ ని మనం ఇంపార్టెంట్ గా తీసుకోవాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఈ పీపుల్ ని, ఈ ఉమెన్ ని ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసి వీళ్ళకి దూరంగా నువ్వు ఉండాలి. ఎస్, ఎందుకంటే వీళ్ళ దగ్గర ఆల్రెడీ ఒక సాలిడ్ రీజన్ ఉంటుంది నిన్ను రిజెక్ట్ చేయడానికి. అండ్ లాట్ ఆఫ్ మన మెన్ ఏం చేస్తున్నారంటే వాళ్ళని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు. ఈ అన్రిసెప్టివ్ ఉమెన్ ఎవరు? కమిటెడ్ పీపుల్, లేకపోతే ఈ డేటింగ్, ఈ రొమాన్స్ మీద ఇంట్రెస్ట్ లేని పీపుల్. అట్ ద సేమ్ టైం మనకి ఇండైరెక్ట్ గా నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు రిజెక్ట్ చేసే పీపుల్ ఉంటారు కదా, వీళ్ళందరూ ఈ కేటగిరీ దగ్గరికి వస్తారు. సో ఇక్కడ మన మెన్ ఏంటంటే 2 టైం వేస్ట్ థింగ్స్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ టైం వేస్ట్ థింగ్ ఏంటంటే, మనకి ఆ అమ్మాయి నచ్చిద్ది. బేసిక్ గా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి మనం చెప్పలేము, నువ్వంటే నాకు ఇష్టం, సో డేట్కి వెళ్దామా అని. సో అలా చెప్పకుండా ఏంటంటే ఫ్రెండ్షిప్ జోన్ లో ఉండిపోతారు. ఫ్రెండ్షిప్ జోన్ లో ఉంటారు. ఆ అమ్మాయి మైండ్ లో, వీడి మైండ్ లో ఉండేది 2 వేరు. ఆ అమ్మాయి మైండ్ లో ఉండేది, వీళ్ళిద్దరు ఫ్రెండ్ క్యాంప్ లో ఉంటారు. బట్ వీడికి ఏంటంటే వీడికి మెమరీస్ బిల్డ్ చేసుకోవాలని ఉంటుంది. వీడికి నచ్చింది వీడు ఎక్స్ప్రెస్ చేయలేడు ఆ అమ్మాయితో. సో తరతరాలుగా, యుగాలుగా వీళ్ళు ఫ్రెండ్స్ లాగే ఉంటారనమాట. ఇక్కడ వీడి డేటింగ్ ఒక సక్సెస్ రేషియో చచ్చిపోద్ది. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే ఫ్రెండ్షిప్ జోన్ ఏజ్ నువ్వు పెంచుతావో, నీ డేటింగ్ సక్సెస్ రేషియో చచ్చిపోద్ది ఆ అమ్మాయితో. నువ్వు అప్పుడు ఏం చేయాలి? ఫ్రెండ్షిప్ ని కట్ చేసి నువ్వు నాకు ఇష్టమని ఎక్స్ప్రెస్ చేయాలి. అలా ఎక్స్ప్రెస్ చేయకపోతే ఇంకా అవుట్, వదిలేయచ్చు ఇంకా అమ్మాయిని. లేకపోతే ఆ అమ్మాయి నేను ఎప్పుడప్పుడు వదిలేసిద్ది, ఇది గ్యారంటీ. సెకండ్ టైం వేస్ట్ పని ఏంటంటే, కమిటెడ్ పీపుల్ ని డేటింగ్ మెటీరియల్ గా రీచ్ చేస్తారు. కమిటెడ్ పీపుల్ ని మనం డేటింగ్ మెటీరియల్ గా, ఎస్ ఇది సాడ్ బట్ ఇది నిజం, చాలా మంది మెన్ చేసే తప్పు అని కూడా నేను చెప్తాను. అక్కడ మనం ఎఫర్ట్ పెట్టి టైం పెట్టి ఏం సాధిస్తామంటే, ఆ అమ్మాయి ఒక డేటింగ్ లైఫ్ ని మనం డిస్టర్బ్ చేస్తాం, నాశనం అయిపోద్ది. అది పెద్ద టైం వేస్టింగ్. నీకు ఇక్కడ 2 అవుట్కమ్స్ వస్తాయి మంచిగా. ఒకటి, ఆ అమ్మాయి రిలేషన్షిప్ అయినా వేస్ట్ అయిపోవాలి. ఇంకొకటి ఏమవుతుందంటే, నీ టైం, నీ ఎఫెక్ట్, నీకు డేటింగ్ మీద ఉన్న ఒపీనియన్ మారిపోద్ది. సో ఈ 2 టైం వేస్ట్ థింగ్స్ అనమాట. ఇది అన్రిసెప్టివ్ కేటగిరీ ఉండే పీపుల్ ఇలా ఉంటారు. మనం వీళ్ళని ఎలా డీల్ చేయాలంటే, మనకి ఏదైతే ఆ అమ్మాయి దగ్గర ఇష్టమో అది చెప్పాలి. అఫ్ కోర్స్ ఆ అమ్మాయితో నీకు డేట్ ఎలా ఉంది, సో లెట్స్ కమ్ ఆన్ డేట్కి వెళ్దామా అని అడగడం. ఎస్ ఆర్ నో అండ్ వదిలే. రిజెక్షన్ ని ఇక్కడ యాక్సెప్ట్ చేయాలి. రిజెక్షన్ అనేది ఒక మంచి ఫిల్టర్. నీకు ఏ అమ్మాయి కావాలి? ఇక్కడ యాక్చువల్లీ 3.8 బిలియన్ పీపుల్ ఉమెన్ ఉన్నారు. వాళ్ళందరినీ మనం ఫ్లర్ట్ చేసి మనతో తీసుకెళ్లి మెమరీస్ బిల్డ్ చేసుకోలేం కదా. సో కరెక్ట్ వన్ అనేది పిక్ చేసుకోవాలి. ఇట్స్ బ్యూటిఫుల్ ఆల్వేస్. సెకండ్ వీడియోతో కలుద్దాం.